రాజే కదా శత్రువైంది. ఈరోజు రాజే శత్రువయ్యాడు. వాడే వేశాడు జైల్లో. ఎందుకంటే చంపేద్దామని. రాజు శత్రువు అయిపోయిన తర్వాత విడిపించేవారు ఎవరు ఉంటారు? రాజు శత్రువు అయిపోయిన తర్వాత విడిపించేవారు ఎవరు ఉంటారా? ఎవరుంటారు? అంటే నిజంగా నిన్ను ఎవ్వరు విడిపించకున్నా దేవుడు విడిపిస్తాడు. ఎవరి దగ్గర నుంచి సహాయం రాకున్నా దేవుని దగ్గర నుంచి వచ్చే సహాయము చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. అది అద్భుతంగా మన జీవితంలో కాల్ చేస్తుంటది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ ఏ రాజకీయ వ్యక్తి మీద ఆధారపడద్దు. ఏ వ్యక్తి మీద ఈయన దగ్గర నుంచి సాయం వస్తుందని దేవుని బిడ్డ అనుకోవద్దు. సాయం మనుషుల ద్వారానే వస్తుంది, రాజకీయ వ్యక్తుల ద్వారా సాయం వస్తుంది. కానీ మనము ఈయన ద్వారా నాకు సాయం వస్తుంది మాత్రం అనుకోవద్దు. మనకి ఎవరి ద్వారా రావచ్చు. ఆమేన్. నమ్మిన ఆమేన్ చెప్దాము.